ప్రెగ్నెన్సీలో కొన్ని మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఈరోజు మాట్లాడుతున్నాం. ఓకే, ష్యూర్. జంట ట్రిపుల్ అమడ ట్రిపుల్ తింటే ట్విన్స్ పుడతారంటారు. ఇంకా ఇది నమ్ముతున్నారా? జంట అరటిపళ్ళు తినడం వల్ల పొటాషియం పెరుగుతుందేమో, ట్విన్స్ రారు. సో ఇట్స్ ఎ మిత్. ఘీ తింటే ఈజీగా నార్మల్ డెలివరీ అవుతుందంటే నో, రిలేషన్ ఏమీ ఉండదు. ఇట్ ఇస్ ఎ మిత్. ప్రెగ్నెంట్ ఉమెన్ కాఫీ తాగకూడదు. నో, ఇట్స్ ఎ మిత్. చక్కగా కాఫీ తాగొచ్చు, బట్ నాట్ మోర్ దాన్ 2 cups a day. పపాయ తింటే మిస్క్యారేజ్ అవుతుంది. రా పపాయ తినడం వల్ల కొంచెం హామ్ ఉంటుంది, బట్ రా పపాయ ఎవరు తింటారు? అందరూ పండిందే కదా తింటారు. పండిన పపాయాలో చాలా వైటమిన్స్ ఉంటాయి, చక్కగా తినొచ్చు. సో ఇట్ ఈస్ ఎ మిత్. అల్ట్రాసౌండ్ రేడియేషన్ బేబీకి హార్మ్ కలిగిస్తాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్ట్రాసౌండ్ అంటే అల్ట్రాసౌండ్ లో రేడియేషనే ఉండదు. ఇట్ ఈస్ అ సౌండ్ వేవ్. ఎన్నిసార్లైనా చేయించుకోవచ్చు, బేబీకి అసలు హామే ఉండదు. సో ఇట్ ఈస్ ఎ మిత్. అమ్మకి స్వీట్ క్రేవింగ్స్ ఉంటే పాపని, స్పైసీ క్రేవింగ్స్ ఉంటే బాబని అంటారు. అసలు ఎవరు చెప్తున్నారు మీకు ఇవన్నీ? నో రిలేషన్ అట్ ఆల్. సో ఇట్ ఈస్ ఎ మిత్. ప్రెగ్నెంట్ ఉమెన్ ట్రావెల్ చేయకూడదు. నో, ఇట్ ఇస్ ఎ మిత్. చక్కగా ట్రావెల్ చేయొచ్చు, బట్ కొన్ని కండిషన్స్ లో ప్లాసెంటా ఏమైనా కిందకున్నప్పుడు డాక్టర్స్ ట్రావెల్ చేయొద్దు అని అడ్వైస్ చేసినప్పుడు చేయకూడదు. మదర్ కి కోల్డ్ వస్తే బేబీకి కూడా కోల్డ్ వస్తుంది. నో, ఇట్ ఈస్ అ మిత్. మదర్ కి కోల్డ్ రావడం వల్ల యాంటీబాడీస్ బేబీకి సప్లై అయ్యి ఇంకా ఇమ్యూనిటీ పెరుగుతుంది, కానీ కోల్డ్ రాదు. ఇట్స్ అ మిత్. సాల్ట్ తక్కువ తింటే బేబీ ఫెయిర్ గా పుడుతుంది అంటారు. నో, ఇట్ ఈస్ ఎ మిత్. సో అయినా నా క్వశ్చన్, మీరు ఎందుకు కలర్ కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? సాల్ట్ కి కలర్ కి సంబంధమే లేదు. కలర్ అనేది ప్యూర్లీ జెనెటిక్స్.